హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 17 మైల్ డ్రైవ్ ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ చూసారా? చూడకపోతే వెళ్లి ఇప్పుడే చూసేయండి. వీడియోస్ ఆల్రెడీ అప్‌లోడ్ చేసున్నాయి. ఈ వీడియోలో మనము ఇంకొన్ని పాయింట్స్‌ని చూద్దాము. మనము ఇప్పుడు ఫాన్షల్ బీచ్‌కి డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాము. ఫాన్షల్ బీచ్‌కి రీచ్ అవ్వగానే ఫస్ట్ సైట్‌లో మనకి సీనిక్ బ్యూటీ అండ్ రా నేచర్ 2 కలిసిన ఫీలింగ్ వస్తుంది. బ్లూ ఓషన్, వైట్ వేవ్స్ అండ్ సాఫ్ట్ శాండీ స్ట్రెచ్ చాలా సూతింగ్‌గా ఉంటుంది. కానీ ఇది ఒక స్పెషల్ బీచ్. నాట్ జస్ట్ ఫర్ అస్, బట్ ఫర్ నేచర్ టూ. స్ప్రింగ్ సీజన్ ఎస్పెషల్లీ ఏప్రిల్ అండ్ మేలో ఈ బీచ్‌లో హార్బర్ సీల్స్ వస్తాయి. ఎందుకంటే ఇది వాటి బర్తింగ్ అండ్ పప్పింగ్ సైట్. మదర్ సీల్స్ ఇక్కడికి వచ్చి సీల్ బేబీస్‌ని డెలివరీ చేస్తాయి. వాటితో కర్లింగ్ అండ్ ప్రొటెక్ట్ చేస్తాయి. సో ఈ మంత్స్ లో ఎంటైర్ బీచ్ ఏరియా రోడ్ కూడా క్లోజ్ చేస్తారు టు గివ్ సీల్స్ ఫుల్ ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్. ఇది చాలా రేర్ అండ్ సెన్సిటివ్ మూమెంట్ నేచర్ లో. అండ్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే రెస్పెక్ట్ చేయడం అండ్ జస్ట్ ఫ్రమ్ ద ఓవర్ లుక్ క్వైట్ గా అబ్జర్వ్ చేయడం. మేము వచ్చిన టైంలో అయితే అది సీజన్ కాదు. సో వి వెంట్ టు ద బీచ్ అండ్ వి ఎంజాయ్డ్. బట్ యా, సేల్స్ ని చూసుంటే బాగుండేది. అట్లీస్ట్ ఓవర్ లుక్ నుంచి అయినా చూసేవాళ్ళం కదా. యా, వి మిస్డ్ ఇట్. ఇక్కడ క్రౌడ్ తక్కువ, సో మనం కామ్ గా ఎంజాయ్ చేయొచ్చు. బీచ్ శాండ్ లో నడవడం, ఓషన్ వేవ్స్ ని టచ్ చేయడం అండ్ జస్ట్ సిట్టింగ్ ఆన్ ద శాండ్ వాచింగ్ ద ఎండ్లెస్ సీ. సింపుల్ జాయ్స్ బట్ సో స్పెషల్. ఫాన్షల్ బీచ్ మాత్రమే కాదు, ఇది ఒక రిలాక్సింగ్ కార్నర్ ఆఫ్ ద కోస్ట్. స్ట్రెస్ ని వదిలేసి మనకి నేచర్ లో మెల్ట్ అయ్యే ఫీలింగ్ వస్తుంది. ఫోటోస్, రీల్స్, స్లోమో షాట్స్ అన్ని క్యాప్చర్ చేయటంకి పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్. బిగ్ వన్ వస్తా ఉంది. నార్మల్లీ స్ప్రింగ్ లో సీల్స్ వస్తాయి కదా, కానీ మా విజిట్ లో జస్ట్ బీచ్ లో పీస్ఫుల్ వైబ్ అండ్ ప్లేఫుల్ వేవ్స్ తో ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ అట్మాస్ఫియర్ లో ఒక స్లో చార్మ్ ఉంటుంది. రష్ లేకుండా జస్ట్ టైం స్లోగా అయిపోయేలా అనిపిస్తుంది. వాకింగ్, చాటింగ్ ఆర్ జస్ట్ లుకింగ్ అట్ ద హారిజాన్, ఎవ్రీ మూమెంట్ ఫెల్ట్ స్పెషల్. చిన్న టిప్, మార్నింగ్ ఆర్ లేట్ ఆఫ్టర్నూన్ లో వస్తే లైట్ సూపర్ ఉంటుంది ఫర్ ఫొటోస్ అండ్ మూడ్ షాట్స్. అండ్ ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ విత్ ఫ్యామిలీ ఆర్ కిడ్స్, సేఫ్ అండ్ సాఫ్ట్ బీచ్ ఇది పర్ఫెక్ట్ ఫర్ చిల్లింగ్. సో ఫాన్షల్ బీచ్ మనకి ఒక సైట్ సీయింగ్ స్పాట్ కాదు, ఒక మెమరీ పాయింట్ అయింది. వి సాట్ బ్యాక్, స్మైల్డ్ అండ్ జస్ట్ లివ్డ్ ఇన్ ద మూమెంట్. ఈ మధురమైన శాండ్ మీద పడిన చిన్న ఫుట్ స్టెప్స్ ట్రిప్ లో ఒక సాఫ్ట్ మెమరీ లాగా నిలుస్తాయి. ఇక్కడ చాలా వరకు పీపుల్ పిక్నిక్ లాగా సెటప్ చేసుకొని కిడ్స్ తో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. మీ ఫ్యామిలీ ఆర్ పార్ట్నర్ తో రిలాక్స్ అవ్వాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్. మనం ఇక్కడ కూర్చొని స్నాక్స్ ని ఎంజాయ్ చేయొచ్చు అండ్ కిడ్స్ తో కలిసి శాండ్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. బీచ్ బ్రీజ్ లో స్ట్రెస్ కూడా స్లోగా డిజాల్వ్ అయిపోయేలా అనిపిస్తుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూమెంట్స్, జస్ట్ సిట్టింగ్ బ్యాక్, లుకింగ్ అట్ ద వాటర్ అండ్ లిజనింగ్ టు ద వేవ్ సౌండ్స్. నో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నో ఫోన్స్, జస్ట్ రా నేచర్ లో ఫీల్ అవ్వడం. సమ్ టైమ్స్ సైలెన్స్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్. ఇక్కడ టైం స్పెండ్ చేశాక నాకు ఒకటి అర్థమైంది. ఎవ్రీ ట్రిప్ లో ఒక హై ఎనర్జీ ప్లేస్ ఉండాలి అండ్ ఒక లో కీప్ హార్ట్ఫుల్ స్పాట్ ఉండాలి. ఫాన్షల్ బీచ్ డెఫినెట్లీ బికమ్ ద పీస్ఫుల్ పాస్ ఇన్ అవర్ 17 మైల్ డ్రైవ్ జర్నీ. మీరు ఈ డ్రైవ్ ప్లాన్ చేస్తుంటే డోంట్ స్కిప్ దిస్ ప్లేస్ బికాస్ ఇట్ లుక్స్ సింపుల్ ఫ్రమ్ ద మ్యాప్. జస్ట్ కమ్ డౌన్, రిమూవ్ యువర్ షూస్, సిట్ డౌన్ అండ్ లెట్ ద ఓషన్ డూ ద టాకింగ్. నేచర్ లో ఉన్న సింప్లిసిటీలో మనకు చాలా డీప్ మెమరీస్ క్రియేట్ అవుతాయి. సో విత్ దిస్ పీస్ఫుల్ స్మైల్, లెట్స్ హెడ్ టువర్డ్స్ ద ఐకానిక్ క్రాకర్ గ్రౌవ్. డ్రైవ్ త్రూ లో మీరు చూస్తున్న ఈ పాయింట్ పేరు సైప్రస్ పాయింట్ అవుట్లుక్. మనం ఇక్కడ దిగట్లేదు, సో ఇలానే చూస్తూ వెళ్తున్నాము. ఓషన్ విత్ క్లిఫ్, స్కై కనిపిస్తుంది.
17 మైల్ డ్రైవ్ లో ఇప్పుడు మనం ఒక కంప్లీట్లీ డిఫరెంట్ వైబ్ లోకి వెళ్తున్నాము. ఓషన్ వ్యూ నుంచి మనం ఎంటర్ అవుతున్నాం ట్రీ వరల్డ్ లోకి. టాల్ మోంటరీ సైప్రస్ ట్రీస్. మీకు ఈ డ్రైవ్ త్రూ లో వెళ్తూ ఉంటే ఫారెస్ట్ లాగానే అనిపిస్తుంది. కార్ విండోస్ ఓపెన్ చేసుకుంటే ఫ్రెష్ పైన్ స్మెల్, కూల్ బ్రీజ్. ఇట్స్ లైక్ నేచర్ గివింగ్ అస్ అ వెల్కమ్ హగ్. ఈ ట్రీస్ ని కనుక మీరు చూసారంటే స్కైన్ టచ్ చేస్తున్నట్టుంటాయి. అండ్ ఇట్ రియల్లీ ఫెల్ట్ మ్యాజికల్. ట్రీస్ సో టాల్, పీస్ఫుల్, సైలెన్స్ లైక్ అ నేచర్ టనల్. ఇక్కడ డ్రైవ్ చేస్తూ ఉంటే ఏదో ట్రీస్ టనల్ లోకి వెళ్తూ ఉన్నట్టు ఉంటుంది. నాకైతే ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. అండ్ హియర్ వి ఆర్, క్రోకర్ గ్రోవ్. ఈ ప్లేస్ 17 మైల్ డ్రైవ్ లో కొంచెం స్పెషల్ గా ఉంది కదండి. ఇక్కడ ఉన్న ట్రీస్ లో సమ్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ మోంటరీ సైప్రస్ ట్రీస్ ఇన్ ద వరల్డ్. చార్లెస్ క్రాకర్ తను ఒక పవర్ఫుల్ రైల్ రోడ్ బారన్ అండ్ ఆల్సో విజనరీ ఫర్ దిస్ సీనిక్ రూట్. 17 మైల్ డ్రైవ్ ని డిజైన్ చేయడం తన డ్రీమ్. ఈ నేచర్ ప్రిజర్వ్, బ్యూటిఫుల్ డ్రైవ్ అండ్ హెరిటేజ్ కూడా కలిసి ఉండాలి అని ప్లాన్ చేశారు. క్రోకర్ గ్రోవ్ ని తన మెమరీలా డెడికేట్ చేశారు. ఇక్కడ ట్రీస్ చూస్తే వావ్, లవ్ లో పడిపోతాం. దీస్ ఆర్ అండ్ రెగ్యులర్ ట్రీస్. ఈ మోంటరీ సైప్రస్ ట్రీస్ చాలా రేర్ స్పీసెస్. ఈ వరల్డ్ లో ఓన్లీ 2 ప్లేసెస్ లో మాత్రమే నేచురల్ గా గ్రో అవుతాయి. అందులో ఈ ప్లేస్ ఒకటి. అండ్ దీస్ ట్రీస్ కొన్ని 300 సంవత్సరాల ఇయర్స్ ఓల్డ్ అన్నమాట. అందులోనే మనము నెక్స్ట్ స్పాట్ కి వచ్చేసాము. ఇది లోన్ సైప్రస్. దీన్ని ద మోస్ట్ ఐకానిక్ వ్యూ అని చెప్పొచ్చు. ఈ ట్రీ ని చూడడం అంటే జస్ట్ నేచర్ ని అడ్మైర్ చేయడం కాదు, ఇది ఒక సింబల్, ఒక సర్వైవర్. మోర్ దెన్ 250 ఇయర్స్ ఓల్డ్. 250 ఏళ్ళండి. ఈ షార్ప్ గ్రానైట్ రాక్ మీద స్టోమ్స్, ఓషన్, విండ్స్, లైట్నింగ్ అన్ని కూడా ఫేస్ చేసింది. స్టిల్ స్టాండింగ్ అలోన్. చాలా స్ట్రాంగ్. నాలానే స్ట్రాంగ్ గురించి చెప్తున్నానండి. ఏమంటారు, నిజమే అంటారా? మోంటరీ సైప్రస్ ట్రీస్ చాలా రేర్, కానీ ఇది లోన్ సైప్రస్ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసింది. ఈ ప్లేస్ లో ఇది మోస్ట్ ఫోటోగ్రాఫ్ ట్రీ. సో మెనీ పెయింటింగ్స్, పోస్ట్ కార్డ్స్ అండ్ నౌ మనం కూడా ఇది వీడియోలో క్యాప్చర్ చేస్తున్నాము. లైఫ్ లో ఛాలెంజెస్ వచ్చిన స్ట్రెంగ్త్ లోనే బ్యూటీ ఉంటుంది. ఈ ట్రీ సింగిల్ గా ఉండటంలో సాడ్నెస్ ఉండదు, ఓన్లీ కరేజ్ ఉంటుంది. సో లోన్ సైప్రస్ ని చూస్తూ మన లైఫ్ జర్నీని కూడా గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వేవ్స్ క్రాష్ అవుతూ, కింద విండ్స్ బ్లో అవుతూ ఉంటుంది, బట్ ఇది కామ్ గా రూటెడ్ గా ఉంటుంది. దట్స్ వై ఇట్స్ అ సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్ అండ్ హోప్. యాక్చువల్ గా సెక్యూరిటీ వాల్ తో ప్రొటెక్ట్ చేశారు ఇది, బికాస్ ఇట్స్ నాట్ జస్ట్ అ ట్రీ ఎనీమోర్, ఇట్స్ లెగసీ. మోంటరీ పెనిసిల్లా ని రిప్రజెంట్ చేసే ఐకాన్. మీకు లక్ ఉంటే సన్ లైట్ లో ఇది చూడొచ్చు. ట్రీ షాడో ఓషన్ మీద పడుతుంది. స్కై లో ఆరెంజ్, పింక్ కలర్ కనిపిస్తుంది. మేము వెళ్ళినప్పుడు పెద్దగా క్రౌడ్ లేదు, సో వి ఎంజాయ్ హియర్. మీరు ఇప్పటి వరకు చూసిన పాయింట్స్ లో మీ ఫేవరెట్ పాయింట్ ఏది నాకు కమెంట్ లో చెప్పండి. లీషా ఫ్రెండ్స్ కి ఈ ఛానల్ అంటే ఇష్టం అంట, వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఒక షౌట్ అవుట్. కృతి, మీషా, ఆరికి బిగ్ షౌట్ అవుట్. ఈ ట్రీని వీళ్ళు ఎంత బాగా ప్రిజర్వ్ చేస్తూ, ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు కదండి. అసలు బిగ్ బిగ్ రెస్పెక్ట్ టు దెమ్. ఒక సింగిల్ ట్రీ ఈ స్పాట్ ని ఎంత రిఫ్లెక్ట్ చేస్తుంది చూడండి. అందుకే ఏమో మన వాళ్ళు అంటారు రూట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని. ఈ ట్రీ ఎంత లెగసీని క్యారీ చేస్తుంది చూడండి. నాకైతే ఇది ఇన్స్పైరింగ్ గా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఆల్సో నాకు అనిపిస్తుంది, హౌ కెన్ సంథింగ్ సో అలోన్ లుక్ సో పవర్ఫుల్. ఎనీవేస్, హ్యాట్స్ ఆఫ్. దీన్ని చూస్తుంటే మరొకటి కూడా అనిపిస్తుందండి. బీ ఫర్మ్, బీ కైండ్, బట్ నెవర్ లెట్ గో ఆఫ్ యువర్ గ్రౌండ్. మరికొన్ని పాయింట్స్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంతకీ మా ఆయన నాకెందుకు 2 లెటర్స్ ఇచ్చావు, లీషాకి ఎందుకు 3 లెటర్స్ ఇచ్చావు, నీకెందుకు 5 లెటర్స్ ఇచ్చుకున్నావు ఛానల్లో అని అడుగుతున్నాడు. జస్ట్ సరదాకేనండి. ఛానల్ నేమ్ నచ్చిందా మీకు? ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై. టేక్ కేర్.